మంచిది. దేవునికి స్తుతి కలుగును గాక. మరి మన సత్యదేవ సంఘములో ఈ సంవత్సరం జరుగుతున్న ఈ సిబిసి కార్యక్రమము 10 రోజులు. ఈ ఆడికి ఎన్ని రోజులమ్మా? ఈ ఆడికి 7వ రోజు కదా. మీరు క్రమంగా మరి టీచర్ల మాట వింటూ మీరు చక్కగా నేర్చుకుంటున్నారు, మరి బుద్ధిగా ఉంటున్నారు, ఎక్కడికి వెళ్ళట్లేదు. అందును బట్టి దేవునికి స్తోత్రములు. మరి ఈ శ్రమ ఎన్నడూ వ్యర్థం కావద్దు. మీరు తప్పకుండా మంచి పాఠాలను నేర్చుకొని అభివృద్ధి చెందాలి. ఒకసారి పిల్లలందరూ దేవునికి స్తోత్రం హల్లెలూయా చెప్పండి. కిందికి తలకాయ వేసి ఇంతకుముందు విననోళ్ళు కూడా ఇప్పుడు హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఇంతకుముందు వినలే నేను చెప్పేది, అందుకని మళ్ళీ చెప్పిన. కనుక ఈ సమయంలో నేను కొన్ని మాటలు మీతో చెప్పి వెళ్ళిపోతాను. తర్వాత మళ్ళీ మీ పాఠాలు మీరు నేర్చుకోండి. బైబిల్ గ్రంథములో ఒక ప్రాముఖ్యమైన విషయము, అన్నిటికీ పునాది కలిగిన విషయాన్ని ఒకటి మీకు తెలియపరుస్తాను. 1 యోహాను 2వ అధ్యాయము మరి 17వ వచనంలో ఒక మాట ఉంటుంది, మనం చదువుకోవాలి పిల్లలందరూ. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. చాలు. దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తము జరిగించని వాడు, ఇప్పుడు దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం అనగా ఏంటిది? ఎప్పటికి ఉంటాడు, అనికి అంతం లేదు. భూలోకంలో ఉంటాడు, పరలోకంలో ఉంటాడు. సో ఒకవేళ దేవుని చిత్తాన్ని జరిగించకపోతే ఏ నరుడైనా, ఏ కుమార్తె అయినా, కుమారుడైనా జరిగించకపోతే వాడు నిరంతరము ఉండేటోడు అంటే నిత్య జీవంలో ఉండడు, నరకంలో ఉంటాడు. దానికి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇది. దేవుని చిత్తము ఏమై ఉన్నది, అది అక్కడ ఉంది మన మూలమంతా. అందరికీ దేవుని చిత్తం జరిగించాలి, దేవుని చిత్త ప్రకారం బతకాలని భూమి మీద అనేకమైనటువంటి క్రీస్తు బిడ్డలు ఉబలాటంగాను ఆశగాను ఉంది. కానీ ఆ చిత్తం ఏంటో తెలిసిన వారు కొద్దిమందే. ఆయన చిత్తం ఏంటి అనే మాట మనము ఆలోచించినట్లేదా? అదే పత్రికలో 5వ అధ్యాయము 14వ వచనంలో చూడమ్మా. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. చాలు. మనము ప్రార్థనలో దేవుణ్ణి అడిగినను అంటే అడిగేది దేవుణ్ణి ప్రార్థన ద్వారా అడుగుతారా, లేకపోతే ఇంకెట్లా అడుగుతారు? ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా మనం అడుగుతున్నది ఎలా ఉండాలట? అది అడిగేది దేవుని చిత్తానుసారమైన అడుగుడు అడగాలి. నువ్వు దేవునికి ఇష్టం లేని నువ్వు అడిగినవనుకో అవి నీకు అనుగ్రహింపబడవు. ఒకవేళ అనుగ్రహింపబడినా అది దేవుడు కాదు ఇచ్చేది, నిన్ను మాయ చేయటానికి బ్రహ్మపరిచే ఆత్మ ఇస్తుంది. అసలు కథ ఇది. కనుక ఈ లోకములో సైతాన్ అనే మాయగాడు చాలా అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మీరు మంత్రగాల దగ్గరికి పోతే గొప్ప గొప్ప కార్యాలు చేసి చూపిస్తారు. శరీరకమని మాయలు. గర్భము లేని వారికి గర్భఫలాలు వస్తున్నాయి. ఎన్నో మొక్కుబళ్ళు ముడుపులు కట్టుకుంటారు. గొప్ప కార్యాలు జరుగుతున్నాయి వాళ్ళకు కూడా. సో రూట్ అనేది అది కాదు దైవంది. దేవుని యొక్క రూటు దేవుని చిత్తాన్ని తెలుసుకోవడమే. చాలా జాగ్రత్తగా ఆలోచించినట్లయితే దేవుని చిత్తము చొప్పున ప్రార్థించువాడు, తన చిత్తము జరిగించువాడే దేవుని చిత్తమును చొప్పున ప్రార్థించువాడు. ఎవరయ్యా దేవుని చిత్తాన్ని జరిగించే వాళ్ళంటే దేవుని చిత్త అనుసారమైన ప్రార్థన చేసేవాడు. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేసేవాడు దేవుని ఆజ్ఞలే పాటిస్తాడు. దేవుని దగ్గర ఒకవేళ మనము కొన్ని ప్రార్థనలు చేస్తాం కదా, అందరూ చేస్తారు. ఇది ఒక అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదు, లేదంటే ఒక అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు. దేవా నాకు ఒక మంచి అమ్మాయి కావాలి, లేక నాకు మంచి అబ్బాయి, నా పెళ్ళి కావాలి, నా బిడ్డ పెళ్ళి కావాలి, లేక నా కూతురు నా కొడుకు పెళ్ళి కావాలని ఏదో ఒకటి ప్రార్థన చేశారు. ఓకే, పెళ్ళి అయిపోయింది, పిల్లలు కాలేదు.
దేవా మాకు పిల్లలు పుట్టాలి, మాకు పిల్లలు ఇవ్వండి అని అడగగానే పిల్లలు కూడా పుట్టిండ్రు. పిల్లలు పుట్టారు, ఇప్పుడు ఖర్చులు డబ్బులు సరిపోతలేవు, సంపాదన పెరగాలి. ప్రభువా మాకు ఉద్యోగాలు, మంచి ఉద్యోగాలు ఇవ్వండి, సంపాదన పెరగాలని అడిగినాం, అవి కూడా దొరికినాయి. ఆ తర్వాత పిల్లకాయలు ఎక్కువైపోయేసరికి ఇల్లు పెద్దది కావాలి, ఏమండి, ఒక బిల్డింగ్ కావాలి, ఆ బిల్డింగ్ కూడా ఇచ్చేసాడు. ఆ తర్వాత ప్రభువా మేము బజార్కి వెళ్ళాలంటే బైక్ మీద కుదురుతలేదు, ఒక మంచి పెద్ద ఇన్నోవా కార్ ఇవ్వండి, చలో ఇన్నోవా కార్ కూడా ఇచ్చేసాడు. బాగా వినాలి, నువ్వు ఈ లోకంలో నీకు కావలసిన అవసరాలన్నీ అడిగినవు, నాదికి చూడాలి, అవన్నీ మీకు ఇచ్చేసాడు. అన్నీ వచ్చేసినాయా? చెప్పండి, అన్నీ వచ్చేసినాయా? ఇప్పుడు మళ్ళీ దేనికోసం చేస్తావు ప్రార్థన? ఖతమైపోయింది. మానవుని జ్ఞానం ఫెయిల్. దేవుడు ఎప్పటికీ నిలిచే ఉంటాడు. అందుకే దేవుని జ్ఞానానికి అంతము లేదన్న మాట ఖచ్చితం. అది నీ జ్ఞానముతో నువ్వు పోరాడుతున్నావు దేవుని దగ్గర, నువ్వు ఫెయిల్ అయిపోతావు ఒకనాడు. ఆ జ్ఞానమే నేను బోధిస్తున్నా మీకు. అది అందరికీ ఎక్కది, అర్థము కాదు. శరీర సంబంధులకు కోపాలు వస్తాయి నేను చెప్తే. మనుషులు మాట్లాడితే, దెయ్యాలు మనుషుల దూరి మాట్లాడితే ఆహా ఎంత గంభీరంగా ఉంటాయో, కమ్మగా ఉంటాయి. కానీ తర్వాత ఏంటిది? అది నాశనం. అన్నీ అడిగినాము, అన్నీ ఇచ్చేసిండు. ఇప్పుడు దేనికోసం ప్రార్థన చేస్తాం? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రార్థన అనేది కొంతకాలము నడిచి ఆగేదా లేక నిరంతరము సాగేదా? వెరీ గుడ్. ప్రార్థన అనేది నిరంతరము సాగే ఒక జీవ కలయిక. చెప్పండి ఏంటిది? భగవంతుడు భక్తుడు కలుచుకునే స్థానము. దాని పేరే కృపాసనం అని బైబిల్లో ఉంది. అది ఏ పాత నిబంధన కరుణాపీఠం అని చెబుతున్నాడు దేవుడు. సో దేవునితోని మాట్లాడే స్థలం పేరేం పేరు? ప్రార్థన. ఇది మధ్యలో ఆగిపోవద్దు కదమ్మా. నీవు బతుకున్నంత కాలం ఈ ప్రార్థన సాగాలి కదా. ఇప్పుడు నేను చెప్పినట్లు అన్నీ నువ్వు అడిగావు, పెళ్ళయింది, పిల్లలు అయ్యారు, ఆస్తులు ఇచ్చిండు, అంతస్తులు, ఏమండి, హోదాలు, పలుకుబడిలు అన్నీ వచ్చేసినాయి. ఇక ఏం తక్కువలేవు నీకు. ఇక ఇప్పుడు ఈ ప్రార్థన ఆగిపోద్దా లేదా? ఇప్పుడు దేనికోసం అడుగుతావు? ఇక ఏది అడగవు. మరి ప్రార్థన ఆగేదా? మరి ఆగకుండా నిత్య నిరంతరము సాగాలి అంటే, ఈ ప్రార్థన నది ఎప్పటికీ పారాలంటే ఏ ప్రార్థన చేస్తే పారుద్దో జరి చెప్తారా ఇప్పుడు మీరు? అది సపోర్ట్లు కొట్టండి. దేవుని స్తోత్రములు. ఆయన అనుకున్నట్టు ప్రార్థన చేయాలి. మనము దేవునితోని సాగే విషయములో దేవుడు ఏమనుకుంటాడంటే అది చెప్పాలి మీకు. నా పిల్లలు నా రూపములో రావాలి. మనుషులను తన రూపములో తెచ్చుకొనుటకే దేవుడు పెడుతున్న పరీక్షలు ఇవన్నీ. ఆ పరీక్షలు తప్పించుకొని తిరిగే దొంగ లెక్కలు నువ్వు చేసినావు అనుకో, నువ్వు దేవుని చిత్తములో ఉండవు, అవుట్ అయిపోతావు. అది నీ గుణము మారాలని ఎందుకన్నాడు యేసయ్య అంటే, నీ గుణము నా చిత్తములోకి రావాలి. నీ చిత్తముతో నన్ను వెతికినట్లయితే నా చిత్తము నీకు నచ్చదు కనుక నువ్వు తప్పిపోతావు. దుష్టుడు నేను గంప కిందగా అమ్మేస్తాడు. నేను ఒకసారి చెప్పాను, నిజంగా నా దగ్గర రాకండి, ఎవరన్నా బతకాలి, మంచిగా ఆరోగ్యంగా బతకాలి, ఎంజాయ్గా బతకాలి అనుకున్న వాళ్ళు నా దగ్గర రాకండి, ఇంకెక్కడికైనా వెళ్ళండి. నాతో ముడి కట్టుకుంటే దెబ్బలు తన్నులు బాగా ఉంటాయి. ఎందుచేత ఉంటాయి అంటే మారాలి. మారపోతే ఊరుకునేటోడు కాదు. ఎందుకంటే యేసు రక్తం శరీరం ఉన్నప్పుడు ఏమని చెప్తా నేను? పవర్ఫుల్ ఇది తీసుకుంటారు కనుక మీరు మారాల్సిందే. నేను మారకుండా తీసుకుంటా అంటే తన్నులు తినవలసిందే. ఇది లొల్లి పంచాయతీ మనకు వాళ్ళకి. దేవుడు మొత్తుకున్నది ఏంటంటే నీవు నా రూపంలో రావాల్సిందే, నా దగ్గరికి వస్తే రావాల్సిందే. దానికోసం కొన్ని శ్రమలు, కొన్ని పరీక్షలు పెడతాడు. అమ్మ ఏం పెడతాడు? శ్రమలు, పరీక్షలు. దేవుడు మనల్ని తన దగ్గర చేసుకున్నటకు, చెప్పండి ఎక్కడికి? తనకు దగ్గరగా చేసుకోవాలని శ్రమలు, పరీక్షలు పెడతాడు. అలా పెట్టడం ద్వారా నా బిడ్డ నిలకడగా ఉండి ఒక్క అడుగు కూడా వెనకయ్యకుండా ఎంత నష్టం వచ్చినా సరే నా బోధకుని మాట, నా దేవుని మాట నమ్ముతాను, ముందుకు సాగిందనుకో దేవునికి దగ్గర అయిపోతావు. అదే దేవునికి చిత్తానుసారం, దేవుని చిత్తం అదే. అయితే నేను దగ్గరే చేసుకోవాలని శ్రమలు పెడతాడు. దేవుని చిత్తము జరిగించాలంటే నీ చిత్తములెన్నో, నీ ఇష్టాలెన్నో చంపుకోవాలి.
దేవుని ఇష్టము నువ్వు జరిగించాలంటే నీ ఇష్టములు ఎన్నో చంపుకోవాలి. నీ ఇష్టము చంపుకోకుండా దేవుని ఇష్టాన్ని నువ్వు జరిగించలేవు. ఇది సత్యం. నిన్ను దగ్గర చేసుకున్నట్టు దేవుడు పరీక్షలు పెట్టి దగ్గర చేసుకుంటాడు. నువ్వు గెలిస్తే దగ్గర అవుతావు, గెలవకపోతే దూరం అవుతావు. ఇప్పుడు దేవుడు ఏది కోరుకుంటాడు? పరీక్షలు పెట్టి నిన్ను దగ్గర చేసుకుందామని కోరుకుంటాడా? లేక నువ్వు అడిగిందల్లా ఎప్పుడు పడితే అప్పుడు అడగగానే నీకు ఇచ్చేసి నిన్ను దూరం ఉంచాలనుకుంటాడా? ఈ రెండిట్లో ఏది కోరుకుంటాడు దేవుడు? పరీక్షలు శ్రమలు పెట్టి నిన్ను దగ్గర చేసుకోవాలని దేవుడు కోరుకుంటాడు. కానీ నువ్వు అడిగిందల్లా ఇచ్చేసి దూరము చేసుకోవడం దేవుడు కోరుకోడు. మరి మీరేం కోరుకుంటారు? అడగగానే అనేకం ఇచ్చేస్తే నేను మటన్లు చికెన్లు వండుకొని బిర్యానీలు వండుకొని తినేస్తా, నువ్వు కాలికి అంతే దేవుడు అన్నది. ఆర్ఎంపీ డాక్టర్లకి పని చేయాలి, పోవాలి, చూదేయాలి, పోవాలి అనే టైప్లో కోరుకుంటారా? కనుక నువ్వు ఈ లోక సంబంధమైన వాటిని మాత్రమే నువ్వు కోరుకుంటే నువ్వు నిరంతరము సాగవు. మధ్యలోని యాత్ర ఫుల్ స్టాప్ ఆగిపోతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఏముంటుంది? అవసరం లేదని చెప్తా వినండి. ఈ లోక జీవన ఉపాధి కొరకే మనము క్రీస్తునందు నిరీక్షింపబడిన ఎడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులము. అంటే నమ్ముకొని దేవుడు చెప్పినట్టు బతకకాని లోకాశల కొరకు నేను యేసుప్రభుని నమ్ముకున్నట్లయితే ఈ లోకంలో ఉన్న దౌర్భాగ్యులందరికంటే నేను పెద్ద దౌర్భాగ్యుని అన్నట్లు లెక్క. ఇంకా వాళ్ళే నయ్యం. యేసుప్రభు నమ్మని వాళ్ళు చిన్న దౌర్భాగ్యులు. ఎట్టు తిరిగి యేసుప్రభుతో నిప్పుల మీద సావాసమే. నువ్వు మారవలసిందే, లేకుంటే పోవలసిందే. నువ్వు మారన్న పోవాలి, లేక పారన్న పోవాలి. మారిపోతావా, పారిపోతావా? అది ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి మనందరం. దేవుళ్ళారా, యేసు ప్రభు మనందరినీ తన దగ్గరికి చేసుకోవాలని కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడమ్మా? దగ్గర చేసుకోవాలని కోరుకుంటున్నాడు. దేవుని వెంబడించేటువంటి విషయంలో మన భక్తికి 4 పునాదులు చెప్పాను మొన్న. ఏం చెప్పండి. ఏంటి అవి? చిత్తశుద్ధి, ఏకాగ్రత, సమయపాలన, క్రమశిక్షణ. చిత్తమందు శుద్ధి కలిగి ఉండాలి. ముందొక మాట, వెనుకొక మాట. ఈ డబల్ గేమ్ మాటలు దేవునికి ఇష్టం లేదు. ఈ హృదయం 2 రకాల, 2 రంగుల హృదయం. దేవుని ముందు ఒక మాట మాట్లాడతారు, పాస్టర్ ముందు దేవుని ముందు ఒకటి, ఏమండి బయటికి వెళ్తే ఒకటి, సంఘముతోని ఒకటి, అన్యులతోని ఒకటి. ఈ మనుషుల ప్రవర్తన రంగులు ఇవి. అంటే చిత్తమందు మాలిన్యం ఉన్నది, వాళ్ళకి ఇంకా చిత్తశుద్ధి కలగలేదు. మనము చిత్తశుద్ధి కలిగి ఉండాలి, ఏకాగ్రత కలిగి ఉండాలి. అంటే దేవుని మీదనే మన మనసు ఆనుకోవాలి. ఈ లోకం మీద, లోకాశల మీద ఆనుకోకూడదు. క్రమశిక్షణ, బైబిలు వాక్యముని చెప్పిన క్రమాన్ని బట్టి తల్లిదండ్రుల దగ్గర ఎలా మాట్లాడాలి, సంఘము దగ్గర ఎలా మాట్లాడాలి, తోటి వారి దగ్గర ఎలా ఉండాలి, క్రీస్తును నమ్మని వారి పట్ల ఎట్లా ప్రవర్తించాలి, చూశారా, గురువుల పట్ల ఎలా ఉండాలి, సేవకుని తల్లిదండ్రుల, ఆత్మీయ తల్లిదండ్రుల పట్ల ఎట్లుండాలి, దేవునితో మాట్లాడుతున్నప్పుడు, సంభాషణ చేస్తున్నప్పుడు ఎట్లుండాలి. ఇది క్రమశిక్షణ. ఏందమ్మా? క్రమశిక్షణ. సమయపాలన, సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. పనికిరాని ప్రతి మాటలు, సోదులు, ఏమంటే ముచ్చట్లు పెట్టుకుంటా నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటే నువ్వే నష్టపోతున్నావు. నువ్వు చేసుకుంటే ఉపయోగపడే పనులు చేసుకోవాలి. ఉద్యోగం చేసుకుంటే ఉద్యోగము, చదువు ఉంటే చదువు, లేదా బైబుల్, ప్రార్థన. ఇది నీ జీవిత గమ్యం. ఇక వేరే ఆలోచన లోపల ఉండద్దు. వ్యర్థమైన మాటల్లో, వ్యర్థమైన వీడియోల్లో, వ్యర్థమైనటువంటి వాటిలో. సినిమాలో కొందరు జోకర్లు కొన్ని వీడియోలు పెడతారు, సినిమాలో జోకులు చేసేవాళ్ళు, హాస్య నటులు. దాని మీద మన మనసు చూడండి అట్టుగానే ఆకర్షిస్తుంది. అయితే ప్రార్థన చేసుకోవాల్సిన సమయంలో నువ్వు వీడియోలు చూస్తున్నావు. అప్పటికి 9:30 అయిపోయింది. అయ్యో 9:30 అయిందా, ఇక ఇప్పుడేం ప్రార్థన చేస్తావు? నిద్ర వస్తాను, పడుకుంటా. సో సమయం పోనీయక సద్వినియోగం చేసుకోండి. చిత్తశుద్ధి, ఏకాగ్రత,
సమయపాలన, క్రమశిక్షణ. ఈ 4 స్తంభముల మీద భక్తుని యొక్క భక్తి విశ్వాసం ఉంటుంది. ఈ 4 స్తంభాల మీద ఉంటుంది ఆధారపడి. ఈ 4 స్తంభాల మీద విశ్వాసం, భక్తి ఆధారపడి ఉన్నది. ఏమండి? ప్రార్థన అనేది ఆ విశ్వాసము, దానికి పునాది. ప్రార్థనకు పునాది ఏంటిది? విశ్వాసం. విశ్వాసానికి పునాది ఏంటిది? ఇప్పుడు చెప్పిన 4 స్తంభాలు. ఇక ప్రార్థన ఏంటయ్యా అంటే దేవునితో మాట్లాడుట, అదే కృపాసనం. సో ఆ ప్రార్థనలో నీ క్రియల్లోనూ దేవుని చిత్తమే, ప్రార్థనలోనూ దేవుని చిత్తమే. దేవుడు ఏమనుకుంటున్నాడో నేను అదే చేస్తా. ఒకసారి దానియేలు గారు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఇశ్రాయేలు జనులు 70 సంవత్సరాల చెరకప్ప చెప్పేసాడు. ఇర్మియా ద్వారా పలికించిన మాటలు 70 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి. వీళ్ళు ఇంకా చెరలోనే ఉన్నారు, బబులోనులో. అప్పుడు దేవుడు తన మనసులో అనుకున్నాడు, వెంటనే వీళ్ళని ఇశ్రాయేలును మళ్ళీ పంపాలి నా జనుడని, మళ్ళీ నా మందిరము, పట్టణము, యెరూషలేము కట్టియాలి అని దేవుడు మనసులో పరలోకంలో అనుకున్నాడట. అయితే డైరెక్ట్గా చేయడట. నా మనస్సులోని ప్రార్థన ఎవడన్నా చేస్తాడా అని చూసిండు భూమి మీద. ఇక్కడ దానియేలు కూడా ఇర్మియా గ్రంథం చదివి సమయం పూర్తి కాబోతుందని ఉపవాసం ఉండి ఏడుస్తున్నాడు. తండ్రి, పోయిన మా పూర్వపు వైభోగాన్ని మళ్ళా తిరిగివ్వండి, మా పాపాలు క్షమించి. మళ్ళీ యెరూషలేములో మందిరము కట్టబడాలి తండ్రి అని చెప్పి ఏడుస్తున్నాడు ప్రార్థనలో. పరలోకమందు కూర్చున్న నా తండ్రి మనసు సంతోషపడదు. వా, నా మనసులోని బాధని తీసావురా నువ్వు, నా మనసులో వేదనను తీసావురా నువ్వు. నేనేమనుకుంటున్నానో అదే ప్రార్థన భూమి మీద జరిచేశాడు దానియేలు. వెంటనే దేవుడు దేవదూతను పంపి సమాధానం పంపిండు. దేవుడు ఒకటి అనుకుంటాను నీ పట్ల, నిన్ను ఇట్లా దిద్దాలి, నేను ఈ రకంగా బతికించాలి, నిన్ను ఇట్లా రూపం తీసుకురావాలి, నా సేవకుడు చెప్పిన మాటల ప్రకారం నువ్వు కైమగొట్లబడి చెక్కబడాలి అని దేవుడు అనుకుంటున్నాడు. అందుకు పరీక్షలు బాధలు పెడితే లేదు నేను తప్పించుకొని తిరుగుతా, ఏడికి పోతే మంచిగా అవుతుందో, ఇట్లుంటే మంచిగా అవుతుందో, గట్లయితే మంచిగా అవుతుందో. అసలు గుణం మాడితే మంచిగా అవుతుందని బైబిల్ చెప్తాను. చెప్పమ్మా, ఏమవుతుంది? గుణము. నా పోరాటము, నా బోధలు మొత్తం గుణం మీదనే. నువ్వు మట్టి బుక్కి 3 దోశలు మట్టి బుక్కినా సరే నా బోధ మారదు, అసలు మారదు. నన్ను మార్చుడే వంతుని కాదు, నేను గుణం మారాలి. ఎందుకు చెప్తాను? నేను గుణము మారిన వ్యక్తిని. నేను ఎవరిని? ఈ భూమి మీద పుట్టుకతో వచ్చినవన్నీ మొత్తం సమాధి చేసి పడేసిన నేను. ఇంకా చేస్తా, ఇంకా ఉంటాయి కూడా చేసేస్తా. కనుక నా దగ్గర ఎక్కడ ఉడుకుతాయి కానీ. కనుక మనము మారవలసినదే. దేవులారా, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవునిలో మనము మంచి భక్తులను చూడాలి, భక్తి చేస్తున్న వారిని చూడాలి తప్ప ఈ భక్తిహీన పోలను చూసి భక్తి చేయొద్దు. ఇది సంఘం అన్నాక భక్తిహీనులు ఉంటారవ్వా, భక్తులు కూడా ఉంటారు. బలహీనులు ఉంటారవ్వా, బలవంతులు ఉంటారు. ప్రార్థన పరులు ఉంటారు, ప్రార్థన లేనోళ్ళు కూడా ఉంటారు. కనుక మనం దేన్ని వెంబడించాలో మీరు చెప్పండి. పరిగెత్తేటోన్నా, కులబడ్డోన్నా? పరుగు పందెంలో 10 మంది పోతున్నారు భయ్, ఒక 2 కులబడ్డారు. అయ్యో అన్న, నువ్వు కులబడ్డావా అనే నువ్వు కులబడి ముచ్చట పెడతావా, లేకపోతే పరిగెత్తి నువ్వు బహుమానం అందుకుంటావా? నేను అదే చెప్తున్నా. నేను ఎట్టి పరిస్థితుల్లో అదే చూడండి అంట. నేను ఒక్క సంఘటన 2 పాఠాలు నేర్పిందా? ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారమ్మా? 2 కొడుకులు, ఇంత చిన్న పిల్లలు. ఆ తండ్రి పచ్చి తాగుబోతు, రోజు తాగొచ్చి తల్లిని పిల్లల్ని కొడుతుంటే పాపం పక్కింట్లోకి వెళ్ళి దాక్కుంటారు. వాడి పైసలన్నీ తాగుడికే. ఆ తల్లి పాశుపం చేసి పొలగాలని అన్నం పెట్టేది. పాపం పొల్లలు ఇంత పెద్దగా అయితేనే ఉన్నారు, ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. ఎన్నడూ సుఖం లేదు, శాంతి లేదు కుటుంబంలో. రాత్రి తాగెత్తాడు, వాడ మీద తిడతాడు, పొద్దుగాల చెప్పు దెబ్బలు తింటాడు. కళ్ళకు పైసలు లేకపోతే మంది దొంగతనం చేస్తాడు, పోలీసులు వచ్చి పట్టుకపోతాడు, తన్నులు తింటాడు, 4 రోజులకు వస్తాడు. ఒకనాడు వాడు పెద్ద దొంగతనం చేశాడు, పోయి జైలు వేసి పడేసాడు. వాడు తాగి లివర్ ఖరాబ్ అయినాడు కదా, జైలు పడగానే చక్కగా కళ్ళు దొరకపోయేసరికి చచ్చిపోయాడు. పిల్లలు అప్పటికే
పెద్దవాళ్ళు అయ్యింది, కొద్దిగా అర్థం చేసుకునే జ్ఞానం వచ్చేసింది. అయితే పిల్లలు సేమ్ తండ్రి లాగానే తాగి కొట్లాటలు పంచాయతీలు కొట్లాట చేయడం, పంచాయతీలు పెట్టడం, దొంగతనాలు చేయడం. ఒక కొడుకు వచ్చింది, వాడు సేమ్ తండ్రి లెక్కన చెప్తాడు. ఒక కొడుకేమో 10 మందికి ఉపాధి ఇచ్చే ఒక మంచి విద్య నేర్చుకొని పెద్ద గ్యారేజ్ పెట్టుకొని 10 మంది కుటుంబాలను దాదేంత కెపాసిటీ వచ్చింది. తనకి మంచివాడు, బీదలకు సహాయం చేస్తాడు, తల్లిదండ్రులకు సహాయం చేస్తాడు, అతడు మంచివాడని చెప్పి ప్రభుత్వం దృష్టి కూడా వెళ్ళింది. ఒకనాడు ఏదో ఒక టీవీ ఛానల్ ఆయన వచ్చి ఇంటర్వ్యూ చేసిండు. మొదట పెద్ద కొడుకు ఇంటర్వ్యూ చేసి ఇంటికి వచ్చి తాగుబోతుంది. నాయన నువ్వు ఇంత భయంకరమైన తాగుబోతు ఎందుకు అయినావు అని అడిగితే మా నాన్న ద్వారానే జరిగింది సార్. మా నాన్న మంచోడు అయితే నాకు ఈ బతికయ్యేది కాదు. మా నాన్న చిన్నప్పటి నుంచి తాగి ఎగురుడు దురుడికి ఆయనలాగా చూసి సేమ్ నేను కూడా తాగి నాశనం అయిన ఆయన నాకు కూడా పోసాడు. ఇక మా నాన్న మంచోడు లేకనే మా బతుకులు ఇట్లా అయిపోయినాయి, లేకపోతే అని వాడన్నాడు. ఈ మంచిగా బ్రతుకుతున్న చిన్న కొడుకు దగ్గరికి వచ్చిన ఆయన, నువ్వు ఇంత మంచివానిగా ఉన్నావు, ఇంత నలుగురికి పేరు తెచ్చుకున్నావు, నలుగురికి సాయం చేస్తున్నావు, ప్రభుత్వం దృష్టి కూడా వెళ్ళిందట నీ పేరు, నీకు ఈ మంచి గుణము ఎట్లొచ్చింది నాయన? మీ అన్ననేమో తాగుబోతూ నీవెండ్ల మంచోడివి అని అడిగితే, అయ్యా నేను మా నాన్నగారిని చూసే నేర్చుకున్న అయ్యా మంచి గుణం అన్నాడు. ఇదేందిరా భయ్, మమ్మల్ని పరిచయం చేస్తారు మీరిద్దరు కలిసి. వాడేమో మీ అయ్య తాగిపోతాడట, తాగి సచ్చిండట చేయాలని. మా అయ్యను చూసి చెడిపోయినా వాడన్నాడు. నువ్వేమో మీ అయ్యను చూసే నీ మంచోన్నైనా నువ్వు అంటున్నావు, కొంచెం వివరించి చెప్పురా నాయన అన్నాడట. అప్పుడు అన్నాడట, నాయన మా నాన్నగారు చిన్నతనము నుండి మమ్మల్ని పెట్టిన హింసలు, బాధలు, మా అమ్మని కొట్టిన దెబ్బలు మా మైండ్లో ఫిక్స్ అయిపోయినాయి. నాకు నేను చిన్నతనంలో కొంచెం పెద్దగా అయిన తర్వాతనే మా నాన్న చనిపోయాడు. నేను అప్పుడు ఒక తీర్మానానికి వచ్చిన, సార్ బ్రతుకుతే మా నాన్నలాగా బ్రతకద్దు. ఎవరిలాగా బ్రతకద్దు? మా నాన్నలాగా బ్రతకద్దు అనుకొని నేను ఇలా మంచివాడిగా మారిపోయాను. అంటే జరిగిన వ్యక్తి ఒకటే సంఘటన కానీ వేరు పాఠాలని నేర్పించింది. కనుక మనము భక్తిలో కొనసాగుతున్నటువంటి సంఘంలో పిల్లలు చెడిపోయే వారిని చూస్తావా, ప్రార్థించే వారిని చూస్తావా? చెడిపోయేటోళ్ళని చూసేవాడు చెడిపోతాడు, మంచి వారితో నడిచేవాడు మంచివాడు అవుతాడు. భక్తులను చూడండి, భక్తిహీనుల మాటలు ఎందుకంటావు? తన కడుపులో దాచుకొని అన్ని సంగతులను, కష్టాలను, దుఃఖాలని పల్లెత్తి మాట అనకుండా ప్రార్థించేవాడే నిజమైన భక్తుడు. లొడలొడ తన ఇష్టం వచ్చినట్టు వాగేటోడు భక్తుడు కాదు. మాట్లాడుటకు మీరు నిదానించుడి, వినుటకు మీరు వేగిరపడురి, త్వరపడుడి. వినుటకు తొందరపడాలట, కానీ మాట్లాడుటకట చాలా. నేను చెప్తే కదా నేను ఆదివారం ప్రసంగం, నీ నోటి మాట వలన నీ ఆయుషో తగ్గిపోతుంది. నువ్వెలా చనిపోతున్నావు నీ ఆయుష్ కంటే ముందో. కనుక మన భక్తి దిండ్లరా చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు శ్రమలు, కష్టాలు పెట్టినప్పుడు మనము తట్టుకోవాలి. తల్లిదండ్రులు, క్రీస్తునందున్న తల్లిదండ్రుల గురించి చెప్తున్నా. క్రీస్తునందున్న తల్లిదండ్రులకు పిల్లలు ఏమై ఉండాలన్నమ్మా? ఎపిఎస్సి పత్రిక ఎపిఎస్సి 6:1 చదవమ్మ ఒకసారి. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు. రైట్, నీకు మేలు కలుగును, దీర్ఘాయుష్మంతుడు. ఇది బాబు చక్కగినాలే. తల్లిదండ్రులకు విధేయులై ఉండు అనే అర్థం ఏంటంటే వాళ్ళ మాటని, క్రీస్తునందు తల్లిదండ్రులని. ఏ తల్లిదండ్రులు చెప్తున్నామ్మా? క్రీస్తునందు తల్లిదండ్రులు. వాళ్ళు మంచి ప్రార్థన పరులు తల్లిదండ్రులు. పిల్లల కోసము నా పిల్లలు క్రీస్తులో పెరగాలని ఆశ పెట్టుకున్న వాళ్ళు. అలాంటి తల్లిదండ్రులను మీరు బాధ పెట్టితే శాపగ్రస్తులు అవుతారని ఉన్నది. సామెతల గ్రంథం 20:20లో ఏముంది? 20:20లో తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. 27వ వచనం చదువు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. రైట్, దీపం అంటే ఏంటిది? ఆత్మ. రైట్,
తల్లిని తండ్రిని అవమానంగా మాట్లాడడము, వాళ్ళ మాటకి వ్యతిరేకం చెప్పడమే, నీకు తెలియదువా నాకు చెప్పేది అని తీసిపారేసుడు, వాళ్ళ మాటను కేర్ చేయకుండా నువ్వు అనుకున్నదే చేసుకోవడం, వాళ్ళ మనసు కలుక్కుమని దుఃఖపడే మాటలు మాట్లాడడము, వాళ్ళని అవమానపరచడము, దేవుళ్ళరా అది శాపం అట. ఏంటమ్మా? శాపము. తల్లిదండ్రులని ఒకవేళ వాళ్ళకు తెలియకేదన్నా చెప్పి మాట్లాడినా సరే, మీరు వాళ్ళకి తెలియదు అని తెలిసినా, వాళ్ళు తప్పు మాట్లాడినా మీరు ఏమనద్దప్పుడు మనసులో పెట్టుకొని ఎప్పుడో సందర్భాన్ని బట్టి వాళ్ళతో మాట్లాడాలి. ఒకేసారి మనసులో కలుక్కోమనేటట్టు వాళ్ళ మనసుని బాధ పెట్టే మాటలు మాట్లాడితే అది శాపం అని బైబిల్ చెప్తుంది. మీ ఆయుష్ కూడా తగ్గిపోతుంది. ఏం తగ్గిపోతుంది పిల్లలారా? ఆయుష్. ఎక్కువ కాలం బతకరట. దేవుడు నరుని ఆత్మ దేవుడు పెట్టిన దీపము. తల్లిదండ్రులను దూషించి వారి దీపము కారు చీకటిలో, వట్టి చీకటి కాదట, ఏ చీకటిలో? ఆ కారు చీకటే నరకం. తల్లిదండ్రులు మంచిగా వినండి, నేను ఒక మాట చెప్పి ముగిస్తున్న పిల్లలారా. తల్లిదండ్రులు 2 కోవత్తులు అనుకుందాం. ఏందమ్మా? 2 కోవత్తులు. మీ ఇంట్లో ఇప్పుడంటే కరెంట్లు వచ్చినాయి, ఎగురుతూ దొరుకుతూ. నా చిన్నతనంలో నేను మా పల్లెటూరులో ఒక గడ్డి గుడిసె ఇల్లు ఉండే, మాకు పొలం ఉండే, అక్కడ కరెంటులు లేవు, ఇయ్యలేదు. అయితే అది కందిలి ఉంటుంది చూసిన, కందిలి దీపం, అలా గ్యాస్ పోసి పెట్టుకునేటోళ్ళు, దిగుట్లలో దీపాలు పెట్టేటోళ్ళు. అర్థమైందా? అవన్నీ నాకు తెలుసు, నేనే తెచ్చి పోసేటోళ్ళు. దాంట్లో సాపు చేసి దాని గ్లాస్ పోసేటోని కూడా నేనే. అయితే 2 కోవత్తులు పెట్టుకున్నారు, కరెంటుకు లేదనుకుందాం, 2 దీపాలు ఇంట్లో. ఆ దీపముల వెలుగులనే కైకిలికి పోయి వచ్చి ఆ రోజుల్లో వాళ్ళు ఇంత పెసళ్ళు వేయించుకొని, ఇసురుకొని, దంచుకొని, ఉడకబెట్టుకొని, ఇన్ని బియ్యం ఉడకబెట్టుకొని, ఆ వెలుతురు, ఆ దీపం వెలుతురుని అన్నం తినేటోళ్ళు పిల్లలు, తల్లిదండ్రులు. ఆ నూనె కాకముందే దీపాన్ని ఆర్పి పడుకునేటోళ్ళు. జాగ్రత్త వినాలి. ఇవన్నీ మా ఇంట్లో జరిగిన చెప్తున్నాను. మీరేమి చూడలేదు, నేను చాలా చూశాను. నేను ఎక్కడి నుండి వచ్చానంటే కింది నుంచే వచ్చాను. ఈరోజు మీకు బిర్యానీ మీ తల్లిదండ్రులు వండి పెడుతుంటే అన్నము విలువ మీకు తెలుస్తలేదు. ఆకలైనప్పుడు అన్నం విలువ తెలుస్తుంది, దాహం వేసినప్పుడు నీటి విలువ తెలుస్తుంది. పెట్ట నీ కడుపు పేగులు మాడినప్పుడు, అయ్యో ఉట్టి గంజిల విసికిన గింత గంజోడను పోసిన బాగుండ్రా అనిపించినప్పుడు దాని విలువ నీకు తెలుస్తుంది. ఎప్పుడు గర్వించకూడదు, భోజనాన్ని వేస్ట్ చేయొద్దు. మనము ఎంత తింటాం అంతే వేసుకోవాలి. ఎవరింట్లో నాకు వెళ్తే విచక్షణ వివేకం ఉండాలి. వాళ్ళు బీదలై ఉంటారు, వాళ్ళు పెట్టిందే తినాలి, సపరేట్గా లేవాలి. నాకు అది పెట్టు అని మళ్ళీ అడగకూడదు. అక్కడ సరిపోయిందో లేదో, మనం తిన్న తర్వాత వాళ్ళకు ఉన్నదో లేదో, వాళ్ళ స్టేజ్ ఏంటి. ఇదిగో క్రీస్తు బిడ్డలు ఇవన్నీ ఆలోచించాలి. కక్కుర్తి ఉండేది క్రీస్తు బిడ్డలు, క్రీస్తు తెలవని వాళ్ళకు ఉంటుంది, మారు మనసు పొందని వాళ్ళకు ఉంటుంది. ఏమిలరా వాళ్ళకు ఉన్నదో లేదో, మనకు మొత్తం తినేస్తే వాళ్ళకి ముందు అని ఎన్నుకున్న వాళ్ళ గురించి ఆలోచించాలి. కుటుంబంలో ఇలాంటి వివేకము కలిగి ఉండాలి. కనుక తల్లిదండ్రుల గురించి చెప్పబోయాను కదా. తల్లిదండ్రులు 2 కోవత్తులు. అయితే ఆ ఇంట్లో ఆ వెలుతురు ఉన్నప్పుడే పని చేసుకున్నట్లు మీ తల్లిదండ్రులు వెలుగుతుండగానే, ఆ దీపాలు ఆరిపోక ముందే మీరు చిన్న చిన్న దీపాలై వెలగాల. తల్లిదండ్రుల వెలుతురులో మీ జీవితాలని సరి చేసుకోండి. వాళ్ళు ఆరిపోకముందే మీరు వెలగడం ప్రారంభించండి, అప్పుడు బాగుపడతారు. ఒక్కవేళ నువ్వు వ్యతిరేకించి తల్లిదండ్రులను దూషించి వాళ్ళు చెప్పింది నువ్వు వినక నీ ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతే, ఆ కోవత్తులు ఒకనాడు కరిగి ఆయుష్ అయిపోయి ఆరిపో ప్రతి ఒక్కరు. తల్లిదండ్రులు నీ నుండి వెళ్ళిపోగానే నువ్వు అధోగతి పాలైపోతావు, నువ్వు చీకటి మాయమైపోతావు, నీకు చెప్పేవారు దిక్కుండరు. నువ్వు ఆల్రెడీ తల్లిదండ్రులు ఉండంగానే వెలగలే కదా, నీ లోపల ఏముండదు, వెలుగుండదు. కనుక నీ బతుకు అధోగతి పాలైపోతుంది. తల్లిదండ్రులు పోగొట్టుకున్న వాళ్ళని అడగండి, అయ్యో మేము ఉన్నప్పుడు మా తల్లిదండ్రుల విలువ మాకు
తెలియలేదండి అని గుండెలు గుద్దుకునేటోళ్ళు ఉన్నారు చాలామంది. గుర్తుపెట్టుకోండి, బాధ పెట్టినా నీకు నచ్చనివి 2 మాటలు తల్లిదండ్రులు అన్నా సరే ఓర్చుకోవడమే తల్లిదండ్రులకు విధేయత. చెప్పండి, విధేయత అంటే ఏంటిది? ఓర్చుకోవడం, సహించడం. అక్కడి నుంచి ప్రారంభం కావాలి నీ బతుకు. అప్పుడు నువ్వేమవుతావంటే, తల్లిదండ్రులు నువ్వు ఓర్చుకుంటున్నావు కదా, అలా మాటకి నువ్వు తగ్గించుకుంటున్నావు కదా, వాళ్ళ హృదయంలో సంతోషం వస్తుంది. నా బిడ్డ నా మాట వింటుంది, నేను మాట అంటే అది ఎదురు చెప్తలేదు, ఆహా ఎంత లోబడుతుంది నా బిడ్డ అని వాళ్ళ మనసు సంతోషంతో ఉప్పొంగినప్పుడు వాళ్ళు వారి మనసులో నుండి వచ్చే దీవెనలు మీకు ఆశీర్వాదములై అవి దీర్ఘాశ అవుతుంది. మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారన్నారు చూసావా? అందుకు అవుతుంది. వాళ్ళ మనసు సంతోషం అవుతుంది, మీకేం పెరుగుతుంది? ఆయుష్ పెరుగుతుంది. వాళ్ళ మనసు బాధ పెడితే తల్లిదండ్రుల వెలుగుతుండగానే పిల్లలు వెలిగినట్టు సంఘ నాయకుడు ఆత్మీయ తల్లిదండ్రులు బోధిస్తుండగానే సంఘము మార్చుకొని సరి చేసుకోవాలి. ఆయన బోధించుడు ఆపేసినా లేక ఆరిపోయినా ఇప్పుడు చెప్పినట్టు ఈ పిల్లలు అధోగతి పాలైనట్టే సంఘం కూడా అధోగతి పాలైతే బైబిల్ రాసింది. కాపరి లేని గొర్రెలట ఏంటవి? కాపరి లేని బతుకైపోతుంది. వాళ్ళు ఆపేసినా వాళ్ళు ఆరిపోయినా కష్టమే నీకు. కనుక వాళ్ళు బోధిస్తుండగానే వాళ్ళు నాయకులు సేవకులు నిన్ను గద్దిస్తుండగానే నువ్వు వెంటనే సరి చేసుకోవాలి, లోబడాలి. చూసారా? మీ పైన నాయకులకు మీరు లోబడి తెలుసు కదా, ఎబ్రీ 13:7-17 శరీర తల్లిదండ్రుల కంటే ఆత్మీయ తల్లిదండ్రులు ఎన్నో రెట్లు విలువైన వాళ్ళు. వాళ్ళ మాట ఈని వారికి లోబడితేనట నీకు ఫలమట, లాభమట. వాళ్ళు నీ పట్ల దుఃఖం ఇట్లా ఇడిచారా, కన్నీరింట్లా, మీకు శాపం అని బైబిల్ చెప్తుంది. నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పట్ల ఆ ప్రార్థనలో సేవకుని మనసు ఏమని, ఆహా ఆ బిడ్డ ఎంత మంచి తండ్రి, నీ వాక్యానికి లోబడుతుందయ్యా, ఆ బిడ్డను మాత్రం నీ దూతల కాపుదలుంచయ్యా అని సంతోషముతో ప్రార్థన చేయగలగాలి. ప్రార్థనలో నువ్వు గుర్తొచ్చినప్పట్ల, అబ్బా నన్ను చాలాసార్లు గాయపరిచింది అయ్యా, ఎన్నో మాటలు తను వినబడుతున్నాయి అయ్యా, ఆ బిడ్డలో మార్పు లేదయ్యా, ఆ బిడ్డను మార్చు తండ్రి అని అంతే. అదే ప్రార్థన వస్తుందా? ఇంకేమైనా వస్తామా? ఇక నువ్వు మారాలనేది నేను ఎప్పటికి చేయాలనా? నువ్వు అభివృద్ధి చెందాలని ఎప్పుడు చేయాలి? గుర్తుపెట్టుకోండి, నువ్వు మారు మనసు పొందిన తర్వాత అభివృద్ధి కొరకు ప్రార్థన స్టార్ట్ అవుతుంది. నువ్వు మారు మనసు పొందినప్పుడు అభివృద్ధి కొరకు ఎలా చేయాలి? అయ్యా ఆమె మారు మనసు పొందకున్నా, ఆమె ఎన్ని రోత మాటలన్నా మంది మీద తిట్టినా, పాస్టర్ మీద నిందలేసినా ఆమెను దీవించు తండ్రి, అభివృద్ధి పరచు అని చేయాలని చెప్పండి. ఎవడైనా చెప్తాడు అట్లా? చెప్తాడా? మరి ఎక్కడ పోయింది మీ వివేకం, విచక్షణ? అంటే మీరు లోకానుసారమైనటువంటి దేవతలలాగా మాట్లాడుతున్నారు, లోకానుసారమైన అన్యుల్లాగా మాట్లాడుతున్నారు అన్నమాట. నేనేమో దైవ బోధ చేస్తున్నాను. మీ పట్ల మీ స్వస్థత కొరకు, మీ అభివృద్ధి కొరకు నేను ప్రార్థన చేసుడు మొదలు కావాలంటే నీ లోపల మారు మనసు మొత్తం అయిపోవాలి, పని పూర్తిగా అయిపోవాలి. నీ లోపల అపరాధాలు తప్పులున్నంత వరకు నాకే ప్రార్థన వస్తుందంటే ఆ తప్పులే మార్చు అని వస్తుంది కదా. లేదు ఆ తప్పులు ఉండగానే అభివృద్ధి పరచు అంటాడు ఎవడనా? అట్లా అనగలనా నేను అంటానా? అంటే నన్ను నా ప్రార్థన వింటాడు ఆయన? చాలా తీవ్ర మా ఆధారిపోయింది నీ ప్రార్థన, పక్కకు తొలగో అంటాడు నన్ను కూడా. నన్ను నువ్వు ఎక్కడ అర్థం చేసుకున్నావురా? నన్ను నువ్వు అర్థం చేసుకో, నిన్ను అర్థం వాళ్ళు అర్థం చేసుకుంటారు. నేను నీకు బోధిస్తా, నువ్వు వాళ్ళకు బోధి. నువ్వు నా మాటిను, వాళ్ళు నీ మాట వినాలి. ఇంతేనా రూల్? బైబిల్ అంతా అదే రూల్. కనుక దేవులారా, సేవకుని కుటుంబం గురించి వాళ్ళకి ఎన్ని పరీక్షలు వస్తాయో, ఎన్ని నిందలు వస్తాయో దేవుడు అనుగ్రహిస్తుంటాడు. వాటిలో వాళ్ళు చెక్కబడుతుంటారు, వాళ్ళు ఉన్నత శిఖరాగ్రానికి ఎదుగుతుంటారు. వారికి సహాయముగా తోడు కావాలి తప్ప శ్రమతోడు చేయకూడదు. నాకు శ్రమతోడు చేసారు చాలామంది. దుఃఖములో ఉన్న నాకు దుఃఖాన్ని పెంచినరు, కష్టములో ఉన్న నాకు కష్టములో పెంచిన వాళ్ళు ఉన్నారు. కానీ లాస్ట్కి వాళ్ళే అధోగతి పాలైపోయారు. లాభం ఏమైనా వచ్చిందా? రాలే. మనం ఎప్పుడు దేవుడు చాలా మంచివాడు. హృదయపూర్వకంగా చేసేవాని గురించి తెలుసు. పొరపాటు తప్పటడుగుల ద్వారా చేసేది కూడా దేవునికి తెలుసు. ఆ నీతి గల దేవునికి అందుకే నేను ఇంత బెండ్ అయిపోయినా. చాలా మంచివాడు దేవుడు.
ఆయన దగ్గర అన్యాయం జరుగుట అసంభవం. ఆయనను రుచి చూసి మీరు తెలుసుకొనుడి. ఇదే నేను తెలుసుకుంది, రుచి చూసిన అనుభవం వచ్చింది. ఇంకా దగ్గర అయిపోయిన యేసయ్యకు, కష్టాల్లో, బాధల్లో, కరువులో ఇంకా దగ్గర అయిపోయింది. మీరు కూడా కావాలి. తల్లిదండ్రులారా, ఈ మచ్చనం చదివి ముగించేస్తారు. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనం చదవమ్మ. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకొనున్నప్పుడును, లేచున్నప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. చాలమ్మా. తల్లిదండ్రులారా, ప్రభునందు ముందు మీరు వెలగండి. తల్లిదండ్రులారా, మీరు ప్రభునందు ముందు వెలగండి. మీ పిల్లలైన చిన్న దీపాలను వెలిగించండి. మీరు వాక్యాన్ని ధ్యానించి నేర్చుకోండి. మీరు మారండి. మీ మార్పు మీ పిల్లలకు వచ్చేటట్టు చేయండి. మీ పిల్లలు కూర్చున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు, త్రొవ్వన నడుచుతున్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు మీ పిల్లలతో వాక్యమును గురించి, ధర్మశాస్త్రమును గురించి, దైవమును గురించి సంభాషించండి, మాట్లాడండి. వారి ఎరుకలో ఎప్పటికీ ఉంచండి దైవాన్ని. నీ పిల్లలు ఏ వీడియోలోనో, ఏ సినిమాలోనో, ఈ లోక అలవాట్లోనూ వారి మైండ్ కొంచెం తిరిగినట్టు మీకు అనుమానం వస్తే, తల్లిదండ్రులారా, వెంటనే మీరు దైవకాంతిని ప్రకాశింపజేయండి. కాంతి అనగా వాక్యం అనే వెలుగు. వాళ్ళ మైండ్ సట్కన మారి మళ్ళీ ఇటు తిరిగేటట్టు చేసుకోండి. మీ పిల్లలకు క్రీస్తునందు వారిని పెంచండి. ఆ వాక్యాలని మీ కంఠభూషణముగా ధరించుకొనుడి. నీ కన్నుబొమ్మల మధ్యలో వాటిని బాసికము వలె. కన్ను తెరిస్తే ఏం కనబడాలి? ముంగట వాక్యము కనబడాలి. మీ ఇంటి ద్వార బంధువుల మీద వాటిని రాసుకోండి. మీ హృదయం అనే ఇల్లు దేవుని ఆలయం కదా. మీ హృదయం అనే ఇంటి ద్వార బంధువుల మీద కూడా పలక మీద వీటిని రాసుకోండి. మీరు వెలగండి, పిల్లల్ని వెలిగించండి. మీరు గుడ్డోలు కాకండి, వాళ్ళని గుడ్డోలు చేయకండి. పిల్లల ముందు జాగ్రత్త. పిల్లల ముందు లోకానుసారం మాట్లాడద్దు. పిల్లల ముందు భార్యాభర్తలు కొట్లాడద్దు. రోత మాటలు తిట్టుకోవద్దు. పిల్లలు పోయినాక తిట్టుకొని 2 మాటలు అవసరం వస్తే మీరు నాశనమై ఇంకొకరు నాశనం చేయకండి. పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద కుటుంబాల గురించి, సంసారాల గురించి పిల్లల ముందు మాట్లాడకండి. నీకు పెళ్లి చేస్తే ఇద్దరిని అంటువే, ఇంకా నీకు బుద్ధి రాదా అని బిడ్డను అనకండి. అలాంటి మాటలు అనకండి. అంటే ఏమనుకుంటుంది? అబ్బా నేను 2 బిడ్డలుగానే తల్లి అయిపోయినా ఆమె అనుకుంటుంది. నాశనానికి నువ్వే గొయ్యిదోవినావు. మీ పిల్లలు 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్ని మేనమామనో, మేకమామనో, ఆ మామనో, ఈ మామనో, ఈ సుట్టాకో, ఆ సుట్టాకో ఎవడని అత్తే చిన్నప్పుడు ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నట్టు 5 సంవత్సరాలు దాటిన ఆడపిల్లని ఎవడో తొడ మీద గుస్సబెట్టుకోవద్దు, ముద్దు పెట్టుకోవద్దు. ఎందుకంటే రోజులు చెడ్డాయి, దినములు చెడిపోయినాయి, సాతాను శక్తులు ప్రబలినాయి భూమి మీద. ఎవరిని నమ్మద్దు. పిల్లలు ఎదిగినరు, ఆడపిల్లలు అంటే ఎత్తుకోవద్దు ఎవరు. పిల్లల్ని కూడా పోయి దన్మంట వాళ్ళ కౌగిట్లోకి వెళ్ళేటట్టు చేయదు. హే బాబు, నా బిడ్డ పెరుగుతుందొద్దు, దగ్గర అప్పుడు లెక్క ఎత్తుకోకు, వద్దు బాబు, ఏట్రా అనాలే. ఈ వివేకము, విచక్షణ మీకు ఉండాలి. ఆడపిల్లలారా, రోడ్డుని వెళ్ళినా, బజారుకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, యవనస్తుల పిల్లలారా, మీ చూపులు ఎట్లుండాలంటే ఎదుటివాడు మీ కళ్ళు చూసినప్పుడు గజ్జన వనకాలే. నువ్వు కొంచెం ఇగిలిచ్చినావంటే కొంచెం ట్రై చేస్తే పడిపోతుందేమో అనుటట్టు ట్రై చేయొద్దు. నీ ఇగిలిచ్చుడు బంద్ చేయి. నిన్ను దొక్కుతాడు నరకంలో దేవుడు. నువ్వు కాపాడుకొని మనస్సాక్షిని. నిన్ను చూసి ఒకరికి భయం కలగాలి. నీ వస్త్రధారణ, నీ నడక, నీ చూపులు ఇతరులకు భయం గొలపాలి. అబ్బో ఈమె లోపలేదు, దేవుడే ఉన్నట్టున్నాడు బాబు, నీతో మాట్లాడితే మనం గెలిచేటట్లేమురా, పరిశుద్ధరాలుగా ఉన్నది ఈమెకి అపవిత్రమైన ఆలోచనలు మైండ్ మాటల్లోనే కనబడుతుంది. ట్రై చేసిన పడదలే, అనవసరంగా ట్రై వేస్ట్ రా అనుకొని ఇంకొకసారి వాడిని దగ్గర రావద్దు. నువ్వు నవ్వినా కానీ అది పవిత్ర నవ్వై ఉండాలి. అది మనుషులని ప్రేరేపించే, చెడుకు ప్రేరేపించే నవ్వై ఉండద్దు. నీ చూపులు మనిషిని చెడు ప్రేరేపించేటట్టు ఉండకూడదు. గంభీరంగా ఉండాలి. పరిశుద్ధురాలు, పవిత్రురాలు,
దైవము కలిగిన వ్యక్తిలాగా కానీ మాట్లాడాలి. ఎవరిని ఏ సంభాషణ చేయాలో అదే చేయాలి. అన్నయ్య అనటోని అన్నయ్య అనాలి, తమ్ముడు అనటోని తమ్ముడు అనాలి. డబుల్ మీనింగ్ డైలాగులు కొట్టద్దు, డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడద్దు. దేవుని పిల్లలు మాట్లాడతారా? లోపల ఒకటి ఉండి మీదికి ఇంకోటి మాట్లాడు. డబుల్ మీనింగ్ మాటలు. పైసల కొరకు డబ్బుల కొరకు కక్కుర్తి పడద్దు. పెంట కుప్ప పైసలు. ఐశ్వర్యవంతుడైన సృష్టికర్త నా లోపల ఉన్నాడు అనే ధైర్యంతో బతకాలే. నీ తల్లిదండ్రులు పెట్టిన అన్నం ఇంతైనా మంచిదే, దాంట్లోనే సంతోషించు. నువ్వు వేరే ప్లాన్లు చేయకు. ఈ లోకంలో తిరుగుతున్నటువంటి దైవము తెలవని అన్యుల పిల్లలతో నీ స్నేహం కడిగేసుకో. చెడు స్నేహము మంచి నడవడిని చెడిపేస్తుంది. ఇక చాలా ఉన్నాయి నా దగ్గర చెప్పాలి, పెద్ద చాలా సాదృశ్యాలు ఉన్నాయి, మీకు చెప్పాలి కానీ టైం లేదు. ఎందుకులారా, మీరందరూ మంచిని వెంబడించండి. అది ఏ దేవుని చిత్తానుసారమైన భక్తి. మీ ప్రార్థన, మీ నడక, మీ చూపులన్నీ దేవుని చిత్తము చొప్పులా ఉండాలని నేను ప్రార్థన చేస్తా. తలలు వంచండి. పరిశుద్ధుడా పరమ తండ్రి, గత 7 దినములు నీ పిల్లలు ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము అనేక పాఠాలు నీ సేవకురాలు నేర్పిస్తున్నారు. ఎంతో కష్టపడుతున్నారు. ఆ మాటలన్నీ వారికి గుర్తుండాలి. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేర్చుకున్నటువంటి మాటలు వారి హృదయములో లిఖించుకొని, వారి కనుబొమ్మల మధ్యలో భాషికము వలె ధరించుకొని ప్రభా ఈ లోకములో జ్యోతుల వలె ప్రకాశించాలి. పిల్లలు ఆశీర్వదించు, దీవించు తండ్రి. అయ్యా, ఇప్పుడు కూడా చెప్పిన మాటలు తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎట్లుండాలి, పిల్లల్ని తల్లిదండ్రులు ఎట్లా నడిపించాలి అనే ఈ విషయంలో తండ్రి అయ్యా అందరూ జాగ్రత్తగా ఉండి, అయ్యా ఈ రాబోతున్న రోజులు తండ్రి అతి భయంకరమైన దినాలు గనుక అందరూ జాగ్రత్తగా నడివారి రక్షణ కాపాడుకొని ముందుకు సాగుటకు అందరికీ సాయం చేయమని, మాకును సాయం చేయమని యేసయ్య పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. రేపటి మరి కూడికలో మీరందరూ పాఠాలు జాగ్రత్తగా నేర్చుకోండి. అన్ని విషయంలో క్రమశిక్షణగా ఉండండి. గొడవలు పెట్టుకోకండి. మనసులో అపవిత్రత ఉండద్దు. ఎక్కడ ఉండదు?